సినిమా రంగంలోకి హీరోయిన్లుగా అడుగుపెట్టిన వాళ్ళు కలిసి సినిమాలలో ప్రయాణిస్తూ సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఎంతో మంది హీరోయిన్లు ఆ ప్రయాణాన్ని సినిమాతో ఆపకుండా వ్యక్తిగత జీవితంతో నిజ జీవితంలోకి తీసుకువచ్చి నిజ జీవిత ప్రయాణాలు కూడా కొనసాగించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి కోవలోకే వస్తారు మోస్ట్ అడోరబుల్ కపుల్ గా కనిపిస్తూ అందరికీ ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉండే మన కింగ్ నాగార్జున గారు మరియు ఒకప్పటి స్టార్ హీరోయిన్ గ్రేట్ ఫిలాంథ్రఫిస్ట్ అయిన అమలా అక్కినేని. ఈ జంట గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పుకున్నా ముఖ్యంగా వీళ్ళ సినీ లైఫ్ లో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వాళ్ళు. ఇక అమల పెళ్లి చేసుకుని సినిమా రంగానికి దూరం అయింది, కానీ నాగార్జున గారు మాత్రం ఆయనకి వయసుతో సంబంధం లేదు అన్నట్టు, వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అన్నట్లుగా ఇప్పటికే ఆయన హ్యాండ్సమ్ లుక్స్తో ఇప్పుడు కొత్త కొత్త గెటప్స్తో మనల్ని అలరిస్తూ ఉన్నారు ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో కొత్త కొత్త పాత్రల ద్వారా. మరి అలాంటి ఎప్పుడూ హాట్ టాపిక్గా నిలిచిపోయే ఈ జంట తమ పెళ్లి రోజుని జరుపుకుంటున్నారు. అక్కినేని నాగార్జున గారు అమలా గార్ల పెళ్లి రోజు ఈరోజు. వాళ్ళ పెళ్లి జరిగి సరిగ్గా 34 సంవత్సరాలు అయింది. సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎంతో మంది అభిమానులు మరియు ఆయన ఫాలోవర్స్, సన్నిహితులు, స్నేహితులు ప్రతి ఒక్కరూ అమలా అక్కినేని మరియు నాగార్జున గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటే, మరి మొట్టమొదటిసారి నాగార్జున గారి మీద ఉన్న ప్రేమని ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అమల వెలుగులోకి తీసుకొచ్చిన విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఇక అమల తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని నెవర్ హ్యాడ్ ఎ డల్ మూమెంట్ టు మ్యారీడ్ టు నాగార్జున అంటూ తాను ఎంత అదృష్టవంతురాలు అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ ఆవిడ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే అమలా అక్కినేని మొట్టమొదటిసారిగా ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ పెళ్లికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని, నాగార్జున గారి మీద ఉన్న ప్రేమని తెలియజేస్తూ, నాగార్జున గారు పెళ్లి గురించి ఎలా మాట్లాడారో తెలుసా అంటూ ఆవిడ చెప్పిన ఆ ఎమోషనల్ మూమెంట్ ఇప్పుడు ఈ సందర్భంలో వైరల్గా మారుతోంది. ఇక అమలా గారు చెప్పుకొస్తూ ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున గారిని పెళ్లి చేసుకునే సమయానికి ఆమె ఒక స్టార్ హీరోయిన్. తెలుగులో అయితే తక్కువ సినిమాల్లో నటించింది, కానీ తమిళ్లో మాత్రం వరుస సినిమాలతో దాదాపు 25 నుంచి 30కి పైగా సినిమాల్లో నటించింది. అలాంటి స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఆమె తెలుగులో దాదాపు 11కు పైగా సినిమాలు, అందులోనూ ఒక 5-6 మూవీస్ నాగార్జున గారితోనే కలిసి నటించడం జరిగింది హీరోయిన్గా. అలా ఆయన పక్కన హీరోయిన్గా నటించే ప్రయాణంలోనే వాళ్ళిద్దరి మధ్య స్నేహం బాగా బలపడిందని, అలా దేవర్ గుడ్ ఫ్రెండ్స్ అంటూ కొన్నేళ్ల పాటు వాళ్ళ మధ్య మంచి స్నేహం కొనసాగిందట. పైగా నాగార్జున గారు ఎంత పొలైట్‌గా ఉంటారో, ఎంత మర్యాదగా ఆడవాళ్ళని చూసుకుంటారో, ఆయనలో ఉన్న సింప్లిసిటీ అవన్నీ అమలాకి తెగ నచ్చేవట. ఇద్దరూ కలిసి షూటింగ్ చేసుకుంటున్న సమయంలో కూడా తన గురించి, తనకుండే ఇబ్బందుల గురించి అది చెప్పకుండానే అడిగి తెలుసుకొని, అర్థం చేసుకొని మరి అన్నీ ఉండేలా చూసుకునేవారని, అలా నాగార్జున ఒక బెస్ట్ ఫ్రెండ్‌గా తనకి బాగా నచ్చేవాడు అంటూ చెప్పింది. అయితే ఓ రోజు నాగార్జున గారు తనని పెళ్లి చేసుకుంటాను అంటూ ప్రపోజ్ చేశారట. అయితే అలా ప్రపోజ్ చేసినప్పుడు వెంటనే అమల ఏడ్చేసిందట. ఏం చెప్పాలో అర్థం కాక అలా ఏడుస్తూ ఉంటే అది చూసిన నాగార్జున గారు కంగారు పడిపోయి, "ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు? యెస్సా? నోనో చెప్పు" అని, "ఇలా ఏడిస్తే నాకు కంగారుగా ఉంది" అని చెప్పడం జరిగిందట. ఇక అలాంటి సమయంలోనే అలా ఏడుస్తున్న ఆమె తాను అంతగా ఏడుస్తున్నానన్న విషయాన్ని కూడా మర్చిపోయి, ఎప్పుడైతే నాగార్జున గారు అలా అడిగారో ఇక ఆ షాక్ నుంచి తేరుకొని, "అవును, యెస్, నేను నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, నాకు ఇష్టమే" అని చెప్పడం జరిగిందట. అలా వాళ్ళిద్దరి గురించి ఒకళ్ళకి బాగా తెలుసుకుని, ముందు ఓ బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న వాళ్ళు భార్యాభర్తలుగా జీవితాన్ని మొదలుపెట్టామని, అది తన అదృష్టమని, ఒక బెస్ట్ ఫ్రెండే తన లైఫ్ పార్ట్నర్ అవుతాడని ఎప్పుడూ అనుకోలేదని, నిజంగా తాను చేసుకున్న అదృష్టం నాగార్జున గారు లాంటి ఓ వ్యక్తి హస్బెండ్‌గా దొరకడం అంటూ చెప్పుకొచ్చింది. ఇంకా చెప్పుకొస్తూ కొన్ని కొన్ని సందర్భాల్లో నాగార్జున గారు తన గురించి చాలా కంగారు పడుతూ, చాలా యాంగ్జైటీకి గురవుతూ ఉంటారట. ఎందుకంటే తాను ఒక స్పిరిచువల్ లైఫ్‌లో ఫాలో అవుతూ ఉంటానని, విపాసన అనే మెడిటేషన్ చేస్తూ ఉంటుందని, ఆ మెడిటేషన్‌కి ఏ గురువుతో సంబంధం లేదని, తమకి తామే మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో ఎంతోమంది స్పిరిచువల్ గురువులు తన దగ్గరికి వస్తూ ఉంటారట. అయితే తాను చూస్ చేసుకునే విషయంలో తనని ఎక్కడ మోసం చేస్తారో, ఆవిడ ఎక్కడ మోసపోతుందో అని చెప్పేసి నాగార్జున గారు చాలా ఆందోళన పడుతూ ఉంటారని, కానీ నేను ఎప్పటికప్పుడు ఆయనకి ఆ నమ్మకాన్ని ఇస్తూ, తాను చాలా జాగ్రత్తగా ఉంటున్నానని, నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన కాస్త కంగారు పడుతున్నప్పటికీ తాను ఎప్పుడూ తన నిర్ణయాలని గౌరవిస్తూ ఉంటాడు అంటూ మొట్టమొదటిసారిగా నాగార్జున గారి గురించి ఒకటి కాదు, రెండు కాదు, పెళ్ళైన 34 ఏళ్ల తర్వాత ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం, ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూయే ఈరోజు వెలుగులోకి వచ్చి నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది.
అదండి అసలు సంగతి. మరి ఒక స్టార్ హీరోగా 'నాగార్జున' గారు మనందరికీ సుపరిచితులే. ఇక 'అమల' గారు ఒక స్టార్ హీరోయిన్, ఒకప్పుడు ఒక గ్రేట్ ఫిలాంథ్రఫిస్ట్‌గా ఆవిడ చేస్తున్న కార్యకలాపాలు ఎంతమందికి ఇన్‌స్పైరింగ్‌గా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. అలాంటి 'అమల అక్కినేని' 'నాగార్జున' గారి పెళ్లి రోజున ఆవిడిచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు రీసెంట్‌గా వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరు ఈ అడోరబుల్ కపుల్ గురించే మాట్లాడుకుంటూ పెళ్లి రోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా మన ఫేవరెట్ హీరో, హీరోయిన్‌లో ఒకరైన 'నాగార్జున' 'అమల' గార్లకి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ విషెస్‌ని పెట్టేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.